బైబిల్ గ్రంథంలోని పాత పట్టణాలు, వాటి యొక్క వివరణ, వాటి యొక్క ప్రస్తుత పేర్లు. ఐగుప్తు, ప్రస్తుతం ఈజిప్టు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఆదికాండం 12వ అధ్యాయము 10వ వచనము. యోర్దాను, ప్రస్తుతం జోర్దాను. యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 వచనములు. ఊరు, ప్రస్తుతం పేరు దక్షిణ ఇరాకు. అబ్రహాం గారు పుట్టిన సొంత గ్రామం ఊరు. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనము. తార్సు, ప్రస్తుత పేరు తూర్పు టర్కీ. అపోస్తలుడైన పౌలు యొక్క సొంత గ్రామం తార్సు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. దమస్కు, ప్రస్తుత పేరు సిరియా. అబ్రహాం నాకు సంతానం లేదని దమస్కు ఎలియేజరే నా ఇంటికి ఆస్తికర్త అవును కదా అనుకొనేను. ఆదికాండము 15వ అధ్యాయం 2, 3, 4 వచనములు. దమస్కులో ప్రభువునందు సౌలుకు దర్శనం కలిగింది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 10, 11 వచనము. అలెగ్జాండ్రియా, ప్రస్తుత పేరు దక్షిణ టర్కీ. శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాండ్రియా పట్టణపు ఓడను కనుగొని అందులో ప్రయాణించిరి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనము. తీర్సా, ప్రస్తుత పేరు ఇటలీ. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలును. ఆ గడియలో 12 6 సంవత్సరములు అతడు తీర్సా ఏలెను. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. రోష్, ప్రస్తుత పేరు రష్యా. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషెకునకును తూబాలునకును అధిపత్యగు గోగు నేను నీకు విరోధినై ఉన్నాను అని చెబుతారు. యెహెజ్కేలు 38వ అధ్యాయం 3వ వచనం. కుప్రా, ప్రస్తుత పేరు సైప్రస్. లేవీయుడగు యోసేపు కుప్రా గ్రామంలో పుట్టాడు. అతనికి అపోస్తలులను హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనము. అలాగే బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనం. తర్షీసు, ప్రస్తుత పేరు గ్రేట్ బ్రిటన్. దేవుడు యోనా గారితో నివేని పట్టణమునకు వెళ్ళమన్నప్పుడు యోనా తర్షీసు పట్టణానికి వెళ్తాడు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి ఓడలో ఉన్న వారితో కూడా తర్షీసుకు ప్రయాణమై వెళ్తాడు. యోనా 1వ అధ్యాయం 3వ వచనం.